ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో ప్రార్థనతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ప్రతిదినం దేవుని చేత బలపరచబడుతూ వాగ్దానం వీక్షిస్తూ చివరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభిస్తూ దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మనందరికీ ఇచ్చినందుకు మరి ఎక్కువగా మనం దేవుణ్ణి స్తుతించాలండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం ద్వారా మనందరితో ఆయన మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి. దేవుని బిడ్డలారా, నీవు నీతి గలదానవై స్థాపింపబడదు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఇశ్రాయేలుకు యూదులైన వారికి ఇస్తున్న వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఎందుకు నీవు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరం అవుతారని ఆయన మాట్లాడుతున్నారు అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఏమండి బానిసత్వములో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఏమండి దాసత్వమును అనుభవిస్తూ ఉన్నారు, బాధింపబడుతూ ఉన్నారు. అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నారు, నేను మరలా మిమ్ములను దేశమునకు యెరూషలేమునకు మీరు మమ్మల్ని తీసుకొని రావడమే కాకుండా ఆయన అంటూ ఉన్నారు, నీవు నీతి గలదానవై స్థాపింపబడదు, మరలా నా నీతిని కలిగి ఇదే దేశంలో యెరూషలేములో నువ్వు స్థాపింపబడతావు అని చెబుతూ ఆయన అంటూ ఉన్నారు. చూడండి, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. ఇంతవరకు నువ్వు బాధించే వారి ద్వారా శ్రమ పట్టబడ్డావు, బాధించే వారి ద్వారా శోధింపబడ్డావు, కృంగిపోయే స్థితులు, దేవుని బిడ్డలారా దుఃఖకరమైన పరిస్థితులను నీవు అనుభవించావు అని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఆయన అంటున్నారు. ఏమండి, బాధించువారు నీకు దూరంగా ఉంటారు అని చెప్తూ, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భయపడుతూ బాధించే వారి ద్వారా ఎంతగానో శ్రమను ఎదుర్కొన్నా దేవుని ప్రజలతో దేవుడు అంటూ ఉన్నారు, బాధించు వారు నీకు దూరం అవుతారు, భీతి నీకు దూరం అవుతుంది, అది నీ దగ్గరికి రాకుండా నేను చేస్తాను, మరలా యెరూషలేమునకు ఏమండి నేను తీసుకొని వస్తాను, మరలా నేను ఇచ్చే ఈ దేశంలో మిమ్మల్ని స్థాపిస్తాను, బాధించేవారు మీకు కనబడకుండా నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చి తన ప్రజలతో మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, ఎందుకు నీవు భయపడనక్కరలేదు అంటూ ఉన్నారంటే వారిని భయం అనేది వేధిస్తుంది. మరలా శత్రువులతో చేత మేము శోధింపబడతాం, మరలా బానిసత్వ పరిస్థితులు మేము ఎదుర్కొనక తప్పదు అనే భయము వారిని వేధిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారితో అంటున్నారు, భయపడనక్కరలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఏమండి ప్రతి ఒక్కరిలో కూడా భయం అనేది వెంటాడుతూ ఉంటుందండి. భయం ప్రతి విషయంలో కూడా భయపడిపోతూ ఉంటారు. ప్రతి విషయంలో ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో, నా పరిస్థితులు ఎలా ఉంటాయో, నా పిల్లల యొక్క భవిష్యత్తులు ఎలా ఉంటాయో అనే భయము ప్రతి మనిషిని కూడా వేధిస్తూ ఉంది. నా పరిస్థితులు ఎలా ఉంటాయి ఆలోచన. దేవుని బిడ్డలారా, ఈ ఆలోచనలు ఎక్కువై భయం మరింత పెరిగి ఏమండి ఒక వేదన అనేది ప్రతి మనిషిని కూడా వేధిస్తూ ఉంది. అయితే ఆయన యొద్దకు వచ్చి మనం ప్రార్థన చేసినట్లయితే భయమును మనకు దూరము చేసే దేవుడు, మనల్ని బాధించే సమస్యల నుండి మనల్ని విడిపించే దేవుడు. ఏది నిన్ను బాధిస్తూ ఉందో, ఏ పరిస్థితులు నిన్ను బాధ పెడుతూ ఉన్నాయో వాటి నుండి మనకు దూరము చేసే దేవుడు, వాటిని మన నుండి దూరము చేస్తానని ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యాకోబును మనం చూసినట్లయితే యాకోబు దేవుని బిడ్డలారా ఏమండి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి, తన అన్న దగ్గర నుంచి తన మామ యొద్దకు తను వెళ్ళిపోయిన తర్వాత మరలా వివాహము జరిగి సంతానంతో పిల్లలతో
తను తిరిగి వస్తూ ఉన్నప్పుడు యాకోబులో ఒక భయం ఉంది. ఏమిటి ఆ భయం అంటే, నా అన్నయ్యని యాసావుని నేను మోసపుచ్చి నేను నా తండ్రి దగ్గర ఆశీర్వాదాలన్నీ నేను పొందుకున్నాను, నా అన్న పొందుకోవలసిన ఆశీర్వాదములను నేను పొందుకున్నాను. ఇప్పుడు నా అన్న నా మీద కోపంతో ఉన్నాడు. నా అన్న నన్ను, నా పిల్లలను, నా కుటుంబాన్ని చంపివేస్తాడనే ఒక భయముతో దేవుని బిడ్డలారా మరలా తన యొక్క స్వదేశమునకు తిరిగి వస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో యాకోబులో ఎటువంటి భయం ఏర్పడింది చూడండి. ఆదికాండము 32వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనంలో చూడండి, యాకోబు మిక్కిలి భయపడి, యాకోబులు ఎటువంటి మిక్కిలి భయపడి తన యొద్ద ఉన్న గుంపంతటిని కూడా రెండుగా వేరు చేసి కొంతమందిని ఒకవైపు కొంతమందిని ఒకవైపు, ఒకవేళ యాసావు వచ్చి ముందు వెళ్తున్న గుంపును ఏమైనా చేసినా వెనకాతల తనకు ముందుగా ఇంకొక గుంపు ఉంటుందని చెప్పి 400 మందిని 200గా చేసి తన ముందు పంపిస్తూ ఉన్నాడండి. అంటే యాకోబులో ఒక రకమైన భయం, అన్న తననేం చేస్తాడో అని. అయితే యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నా అన్న నుండి నన్ను కాపాడు అని యాకోబు ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, యాకోబు ప్రార్థన ఆలకించిన దేవుడు తన అన్న హృదయమును మార్చివేసి తన అన్నలో యాకోబు పట్ల ప్రేమను ఆయన కలుగు చేశారు. దేవుని బిడ్డలారా ఈ విషయములు మనకి ఆదికాండము 33వ అధ్యాయము 1 నుండి 10 వరకు మనం చదివినట్లయితే అక్కడ మనం చూడగలమండి. హల్లెలూయా హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా యూదారాజైన యెహోషాపాతు మనకు కనిపిస్తూ ఉంటాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం 1 నుండి మనం చూసినట్లయితే యెహోషాపాతు మీదకి 3 రాజులు వారి వారి సైన్యములతో తన మీదకి యుద్ధమునకు వస్తున్నారన్న సంగతిని యెహోషాపాతు విని భయపడిన వాడై దేవుని మందిరమునకు వెళ్ళి ఉపవాస దినము చాటించి దేవుని బిడ్డలారా యోధా వారందరితో పాటు కలిసి ఆయన ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనకి దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి మనం చదివినట్లయితే చాలా విషయాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయండి. హల్లెలూయా హల్లెలూయా. యెహోషాపాతులో ఒక భయం ఉంది. నా దగ్గర ఉన్న సైన్యము తక్కువ, 3 రాజులు వారి వారి సైన్యములతో వస్తూ ఉన్నారు, వీరిని నేను జయించలేను, నా శక్తి చాలదు అని చెప్పి దేవుని బిడ్డలారా ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాతు పక్షంగా దేవుడే నిలబడి దేవుని బిడ్డలారా యుద్ధము చేసి గొప్ప జయమును అక్కడ కలుగు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలు భయపడినప్పుడు ఆయన అంటున్నారు, నీవు భయపడనక్కరలేదు, నువ్వు భయపడవద్దు, బాధించే వారిని నీకు నేను దూరంగా చేస్తాను, భీతి నీకు దూరం అవుతుంది, అది నీ యొద్దకు రానే రాదు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మన యాకోబు విషయంలో చెప్పుకున్నాం, యాకోబులున్న భయమును తొలగించి అన్న హృదయమును మార్చి దేవుని బిడ్డలారా అన్నకు యాకోబు ఎడల తమ్ముని ఎడల ప్రేమను కలుగు చేసి యాసావు వచ్చిన వెంటనే యాకోబును పట్టుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టి ఎంతో ప్రేమగా మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా యాకోబు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తన ప్రార్థన దేవుడు ఆలకించాడని ఎంతగానో సంతోషించాడు. దేవుని బిడ్డలారా దేవుడు మనలో ఉన్న భయములను తొలగించే దేవుడు. యెహోషాపాతు రాజపక్షంగా ఉండి యుద్ధమును చేసి అక్కడ యోధా వారందరికీ గొప్ప సంతోషమును కలుగు చేసి బాధించే వారిని వారికి దూరంగా చేసిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే భయపడకము నేను నీ దేవుడినై ఉన్నానని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నీకు దేవునిగా ఉన్నాను కనుక నువ్వు భయపడవలసిన అవసరము లేదు, నువ్వు భయపడవలసిన అవసరము లేదని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. కనుక దేవుని బిడ్డలారా మన భయములను తొలగించేవాడు, మనల్ని బాధించే వాటిని మన నుండి దూరం చేసే దేవుడు. కనుక దేనికి భయపడక, ఒకవేళ అనారోగ్య పరిస్థితులకు భయపడుతూ ఉన్నావా ఆయన్ని ఆశ్రయించి ప్రార్థన చేసినట్లయితే నిన్ను స్వస్థపరుస్తానని మాట్లాడుతున్నారు. ఒకవేళ సమస్యల విషయంలో బాధపడుతున్నావా, భయపడుతున్నావా, వాటి నుండి నిన్ను విడిపించి నీకు
సహాయం చేస్తానని ఆయన మాట్లాడుతున్నారు. మీ యొక్క ఏమండి కుటుంబంలో పిల్లల విషయంలో వారి భవిష్యత్తులు ఎలా ఉంటాయి, వారి భవిష్యత్తుల విషయంలో నేను చూడగలనా లేదా, వారు ఎలా దీవించబడతారు, వారి జీవితాలు ఎలా ముందుకు వెళ్తాయి అని ఒకవేళ భయపడుతున్నట్లయితే ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, భయపడవద్దు, నువ్వు ఏ విషయంలో బాధపడవద్దు, ప్రతి విషయంలో నేను నీకు సహాయం చేస్తానని, నిన్ను బలపరుస్తానని, నేను నీకు దేవునిగా ఉన్నానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానంలో ప్రతి దీవెన ఆశీర్వాదమును పొందుకుందాం. ఈ వాగ్దానమును విశ్వసించి దేవుని ద్వారా గొప్ప మేలు సమాధానమును పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. నువ్వు భయపడనక్కరలేదు, నిన్ను బాధించే వారిని నీకు దూరంగా చేస్తానని, భీతి నీకు దూరం అవుతుందని, అది నీ వద్దకు రాదు, అట్టి రీతిగా నేను నీకు సహాయము చేస్తానని మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం విన్న వారందరిలో కూడా గొప్ప విశ్వాసమును కలుగు చేసి ప్రతి విషయంలో నీ మీద ఆధారపడి ప్రభువా మీ వద్ద నుండి గొప్ప సహాయం పొందుకునే కృపద ఇచ్చేయండి తండ్రి. మీ స్తోత్రాలు. నీ బిడ్డలైన వారందరికీ దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ తోడు దయచేయండి ప్రభువా. నీ స్తోత్రాలు. ఎవరైనా బలహీనులుగా ఉంటే మీ గాయపడిన ద్వారా తాకి స్వస్థపరిచి ఆరోగ్యములు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతయు ప్రయాణాల్లో ఉన్న వారికి నీ కాపుదల దయచేయండి ప్రభా. మీ సన్నిధి తోడుగా ఉంచమని మరొకసారి అయా నీ బిడ్డలందరినీ నీ పరిశుద్ధాస్తాలు సమర్పిస్తూ అపవాది క్రియలు ఎవరి మీద పని చేయకుండా వాడి క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయపరిచి ప్రతి ఒక్కరి చుట్టూ మీ రక్త ప్రోక్షణ, మీ కంచి వేసి దినమంతా కాపాడమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.